సార్ నా పేరు గంగాధర్. నాది బోధన్ మండల్ కల్దుర్గి విలేజ్. ఇక్కడ చూడండి, మన మిన్మచ్చేసి మన ఎన్ఆర్ఐ అగ్రిటెక్ వారిది ఇది మారుతి వెరైటీ. ఇది మనకు ఇప్పుడు ఏమంటే దీనికి ఈ మారుతి వెరైటీకి ఇప్పటివరకు 4 స్ప్రేలు కంప్లీట్ అయినాయి. ఇది ఫోర్త్ స్ప్రే చేయడానికి మేము వచ్చాము. ఇగో ఇది ఫస్ట్ చూసుకుంటే మన అదామా కంపెనీ వారిది అగాస్. ఇందులో ఎందుకంటే డైఫెన్థురాన్ అనే మాలిక్యూల్ ఉంటది. ఇది తెల్లదోమ యొక్క అన్ని దశల మీద పనిచేస్తది. అంటే నిమ్స్ గాని, గుడ్ల మీద గాని అన్ని విధాలుగా పనిచేస్తది. ఇది ఒక ఎకరానికి వచ్చేసి 250 గ్రాముల చొప్పున కొట్టుకోవాలి. దీని కాస్ట్ వచ్చేసి మార్కెట్ లో రూ. 650 చొప్పున ఆ, ఉంది. అదే విధంగా నెక్స్ట్ చూసుకుంటే ఇది ఇండోపిల్ వారి అస్తాన్. దీంట్లో క్లోరంటి నిల్పోల్ 18.5% ఉంటది. ఇది ఒక ఎకరానికి వచ్చేసి 60 ml చొప్పున కొట్టుకుంటే మనకు మనకు మేజర్ గా ఏమంటే మనకు మినుము పంటలో మనకు మారుక మచ్చల పురుగు విపరీతంగా రావడం అనేది జరుగుతుంది. దీన్ని మనము నెగ్లెక్ట్ చేస్తే మనకు దిగుబడి అనేది చాలా తగ్గిపోతది. ఎందుకంటే దీనికి దీనికి ఉద్రిక్తి ఎక్కువ ఉందనే దీనికి కాంబినేషన్ లో మనది అగస్త్య కంపెనీ వాళ్ళది అల్వాంట్. దీంట్లో ఇండెక్స్ కార్బ్ ఉంటది. అంటే ఇది ఒక ఎకరానికి 60 ml, ఇది ఇండెక్స్ కార్బ్ అనేది 200 ml. అంటే ఈ రెండు కలిపి 10 పంపులు చేసుకొని కొట్టుకుంటే మనకు మారుక మచ్చల పురుగు బ్రహ్మాండంగా కంట్రోల్ అవుతది. మనకు ఏ మందైనా మారుక మచ్చల పురుగు మీద మినిమం ఒక 10 days మాత్రమే పనిచేస్తది. మళ్ళీ 10 days లో ఇప్పుడు ఇవి కొట్టినామా నెక్స్ట్ వయోగో గాని, లేకుంటే మనకు మన బారాజెడ్ గాని ఇలాంటివి కొట్టుకుంటే మనకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అదే విధంగా ఇది ఏరిస్ వారిది 13045. అంటే 13% నైట్రోజన్, 45% పొటాష్ ఉండడం జరుగుతుంది. ఇది ఇది కొట్టడం వల్ల ఏమంటే కొద్దిగా కాయ సైజు బాగా రావడం జరుగుతుంది. అదే విధంగా పూత నుండి కాయగా మారుతుంది. అదే విధంగా మనకు బెట్ట పరిస్థితుల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది మనకు అప్పుడు మనకు 1 kg ప్యాకెట్ ఉంటుండే. ఇది ఇప్పుడు మనకు ఒక ఎకరానికి 200 గ్రాముల చొప్పున కొట్టుకోవాలి. హెచ్డి అంటే హై డెన్సిటీ. ఈ బాగా పనిచేసేది. ఒక ఎకరానికి 200 గ్రాములు 8 పంపులు కొట్టుకోవాలి. అదే విధంగా నెక్స్ట్ ఇది చూసుకుంటే మనకు ఇది సల్ఫర్ మిల్స్ లిమిటెడ్ వాళ్ళది ప్రొపిక్ అండి. ఇందులో మనకు ప్రొపికోనజోల్ 25% ఉండడం జరుగుతుంది. ఇది కొట్టుకుంటే మనకు ఏమంటే బూడిద తెగులు, అదేవిధంగా ఆకుమచ్చ తెగులు కంట్రోల్ అవుతుంది. ఇది ఒక ఎకరానికి వచ్చేసి 200 ml చొప్పున కొట్టుకుంటే మనకు కాయ సైజు కూడా బాగా రావడం జరుగుతుంది. అదే విధంగా గింజలు షైనింగ్ గా రావడం అనేది జరుగుతుంది.